జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరుడు కిషోర్ కాకినాడలో దళితులపై దాడికి పాల్పడ్డాడు. సూరంపూడి కిషోర్ పిల్లి కిరణ్ కుమార్ పై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు దళిత సంఘం నేతలు. రేషన్ డీలర్ పిల్లి కిరణ్ కుమార్ పై కిషోర్ చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు దళిత సంఘం నాయకులు. రేషన్ షాపు కోసమే దాడికి పాల్పడినట్టుగా ఆరోపించారు. దాడిలో తీవ్రంగా గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న కిరణ్ కుమార్ను బీఎస్పీ దళిత సంఘాల నేతలు పరామర్శించారు. కాకినాడ రూరల్ వాకలపూడిలో ఒక దళిత యువకుడిపై జరిగిన దాడి చాలా అమానుషం. దీన్ని రాష్ట్రం అంతా కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అతను ఒక డీలర్, ఒక ఎస్సీ డీలర్. ఇప్పుడు ప్రస్తుతం నానాజీ గారు డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద సూరంపూడి కిషోర్ అనే వ్యక్తిని పెట్టారు. అతను కేవలం ఎవరైతే అతనికి ఈరోజు అతని మాట వినడంలో ఉన్నారో, అతను వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ షాపులు విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి రైడింగ్ చేయించాడు. వాళ్ళ షాపులు రైడ్ అయిన తర్వాత కేసు రాసిన తర్వాత వీళ్ళే తీసుకుని అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఈ షాపుని గత 3 నెలల నుంచి అనుభవిస్తున్నారు. ప్రెసిడెంట్గా ఉన్న సూరంపూడి కిషోరు, గౌరవ అధ్యక్షుడిగా ఉన్న కోటిపల్లి శ్రీను, వీళ్ళిద్దరూ అమాయకులైన దళితులు షాపుల మీద దాడి చేయించారు. చేసిన తర్వాత మళ్ళీ షాపు తిరిగి రావాలంటే మాకు 50,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు.